ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట ఇంట్లో ఇలా విగ్రహాన్ని పెట్టి పూజించడం. ఎప్పుడైనా వినాయక చవితికి ఏంటంటే గుడికి వెళ్ళడం, లేదంటే ఇంట్లో పసుపు గణపతిని పెట్టి పూజించుకోవడం అంతవరకే. బట్ ఇలా ఇంటికి విగ్రహాన్ని పెట్టుకొని నవరాత్రులు పూజ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. నేనైతే నాకున్న దాంట్లో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా నాకు తోచిన దాంట్లో నేనైతే స్వామివారిని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. 21 పత్తిర్లు అయితే పెట్టాలంటారు. 21 పత్తిర్లు నాకు దొరకలేదన్నమాట. అయినా భక్తితో మనం స్వామివారికి గుప్పెడు గరక పెట్టినా స్వామివారు ప్రసన్నం అయిపోతారు. అది అందరికీ తెలిసిన విషయమే. మీ అందరినీ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. గణపతి పాప మోరియా అని అంటాం కదా, గణపతి పాప మోరియా అని ఎందుకు అంటాము? మోరియా అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు ఎందుకు అంటామనేది కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు మాకు తెలియదు అని చెప్పండి. నేను చాలామంది ఉంటే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో దానికి ఆన్సర్ చెప్తాను. అలాగే మనకి ఎంత పెద్ద విగ్రహం ఉన్నా కూడా మనం పూజ చేయాల్సింది పసుపు గణపతికే. మనకు వేదాల్లో కూడా చెప్పారు కదా, అంగుళమంత పసుపు గణపతిని చేసి పూజించినా చాలు అని. సో నేను అందుకనే ఇంట్లో కూడా చిన్నగా పసుపుతో అయితే చిన్నగా తొండం చెవులు పెట్టి గణపయ్యని చేశాను. పూజ రెండిటికి చేశాను. కానీ ఒక విషయం చెప్పాలి, స్వామివారు ఉన్నన్ని రోజులు మా ఇంట్లో నాకు ఏదో గుడిలో ఉన్న ఫీలింగ్ అయితే అనిపించింది. అండ్ నాకు వచ్చిన కొన్ని ప్రసాదాలు నైవేద్యాలు అయితే స్వామివారికి చేసి పెట్టాను. పూజలో ఏదైనా లోటుబాట్లు ఉంటే నన్ను నా పిల్లల్ని క్షమించమని అయితే నేను లాస్ట్లో వేడుకున్నాను అన్నమాట. ఇలా అయితే నేను మా ఇంట్లో గణపయ్యకి పూజ చేసుకున్నాను. అండ్ మీ ఇంట్లో మీరు మీ గణపయ్యకి ఎలా పూజ చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా కమెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం నేను నెక్స్ట్ వీడియోలో దానికి ఆన్సర్ అయితే చెప్తాను. అండ్ ఇదైతే నా పూజ. ఇలా మొక్కుకుంటూ ఏదైనా పూజలో లోటుబాట్లు ఉంటే నన్ను నా పిల్లల్ని క్షమించమని చెప్పి నా పూజనైతే ముగించుకున్నాను.